ప్రపంచానికి అబద్ధం అందంగా ఉంటుందా? నిజం అందంగా ఉంటుందా? ఒకసారి మీరు చెక్ చేసి చూడండి. మీ ఆవిడతో కానీ, మీ ఆయనతో కానీ, మీ పిల్లలతో కానీ, మీ ఆఫీసర్‌తో కానీ, మీ కొలీగ్స్‌తో కానీ, మీ ఫ్రెండ్స్‌తో కానీ, మీ బామ్మర్దితో కానీ, మీ అక్కయ్యతో కానీ, మీ అన్నయ్యతో కానీ, మీ ఎనిమీతోటి కానీ, అబద్ధం చెబుతున్నారా? నిజం చెప్తున్నారా? అని చెక్ చేసుకొని నిజాలు చెప్పడం మొదలుపెట్టండి. ఈ ప్రపంచానికి నిజాలంటే భయం, అబద్ధం అంటే అందం. మీరెవరైనా వాళ్ళు డ్రెస్ సరిగ్గా వేసుకోలేదు అనుకుందాం, అది మీ మనసుకి అనిపించింది. మీ డ్రెస్ బాగుండలేదండి, అఫీషియల్గా లేదు అని అన్నారనుకుందాం. నేను మాట్లాడుతున్న అబ్సినిటీ గురించి కాదు, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి కాదు, ఒక మంచి మీటింగ్కి, అఫీషియల్ మీటింగ్కి డ్రెస్సింగ్ గురించి వాళ్ళు హర్ట్ అవుతారు. మీరు అన్నం బాగానే ఉండరు కానీ కొంచెం ఈ పప్పులో ఉప్పు ఎక్కువైందని చెప్పండి, హర్ట్ అవుతారు. అంతెందుకు, ఈ వీడియో మీరు విన్న తర్వాత నాకు ఫోన్ చేసి పెద్ద గొప్పగా చెప్పలేదు అయ్యా నువ్వు అనండి, నేను హర్ట్ అవుతాను. ఈ ప్రపంచానికి నిజాల కన్నా అబద్ధాలు ఇష్టం. ఇప్పుడు తిరగండి, అద్భుతం మీ డ్రెస్, అబ్బాబ్బాబ్బా మీ క్లాస్ ఎంత బాగుందంటే, అబ్బాబ్బాబ్బా మీరు వంట వండారండి, ఏంటి బిస్కెట్లు ఏంటి బాగుంటుంది. కానీ మనం చెబుతున్నది అబద్ధమని అవతల వాడికి తర్వాత తెలిస్తే అది ఇంకా డ్యామేజ్ అవుతుంది. మరి అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? దీనికి ఉన్న క్రైటీరియా ఏంటో చెప్తాను. మీరు కనుక ఎదుటి వ్యక్తికి నిజాన్ని తీసుకునే సంస్కారం లేకపోతే అబద్ధాలు చెప్పక తప్పదు. అందుకని మనం నిజం చెప్పడమా మారడమా అనేది ఎదుటి వ్యక్తి రిసీవింగ్ మీద, ఎదుటి వ్యక్తి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, ఎదుటి వ్యక్తి తీసుకునే ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. 2, నిజం చెప్పాలనుకుంటున్నప్పుడు సత్యం భ్రుయాత్ ప్రియం భ్రుయాత్, నా భ్రుయాత్ సత్యం అప్రియం, నా భ్రుయాత్ ప్రియం అసత్యం అన్నారు. కాబట్టి నిజాన్ని కత్తితో పొడిచినట్టు కాకుండా వెన్న రాసినట్టు చెప్పాలి. ఇక 3, నిజాలనేమో చెవిలో చెప్పాలి, అబద్ధాలని వాళ్ళ గుండెకి తగులుతున్నట్టుగా నిజం తెలిసేలా చెప్పాలి. దీనంతటినీ ఒక ఆర్ట్ అంటాం, కమ్యూనికేషన్ స్కిల్ అంటాం. ఏదైనా ఒకటి మాత్రం నిజం. లోకానికి ఏది కావాలో అది ఇవ్వడం ఒక పద్ధతి, లోకానికి ఏది మంచినివ్వాలో దాని అందమైన మార్గంలో ఇవ్వడం ఇంకొక పద్ధతి.